ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని గణమని స్తోత్రం కలుగును గాక. మరొకసారి ఈ టీవీ ద్వారా మీ ముందుకు రావడానికి దేవాదేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ 2024 ఏప్రిల్ చివరి పునరుద్ధాన దినం కొరకు, అనగా ఈ మాసం అంతట్లో దేవుడు మనల్ని కాపాడి ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా. నిజంగా దేవుడు మనకు ఒక నూతన క్రియని, మనము ఎన్నో కోల్పోయి ఉండొచ్చు. 18వ వచనంలో అది చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకున్నకుడి. అవును, గతంలో ఎన్నో పోగొట్టుకొని ఉంటాం, చాలా విలువైనవి, శ్రేష్టమైన సమయము కావాల్సిందంతా. కానీ దానికంటే దేవుడు అన్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ. నిజమే, మన దేవుడు ఎలా ఏ దేవుడు అంటే జీవం గల దేవుడు. ఆయనకు వాత్సల్యం నూతనంగా పుట్టుచుంటుంది. కాబట్టి మన జీవితాల్లో నూతన క్రియ ఆయన ఎప్పుడో ప్రారంభించాడు అంటాడు. ఇప్పుడే ఎందుకంటే ఎప్పుడైతే క్రీస్తు యందు నువ్వు నమ్మకం కలిగి ఉంటావో అప్పుడే మనము క్రియం చేస్తాం. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే. ఒకవేళ దేవుని ప్రియ కుమారులారా, కుమార్తెలారా, ఎవరమైనా సరే ఏదైనా సరే మనం పోగొట్టుకున్నాము, ఏదైనా సరే అనుకున్నది జరగట్లేదని మరి బాధపడుతున్నామా? దేవుడు మన జీవితంలో ఒక నూతన క్రియను ప్రారంభించాడు. మనం చూచుదాము గాక. అరణ్యంలో త్రోవ కలుగుతుందంట. అరణ్యం అంటే ఎంత భయంకరంగా ఉంటుంది అసలు! చిమ్మలు, చీకటి, లేకపోతే చాలా చెత్త చెదారము, గుట్టలు, చెట్లు, పుట్టలు, ఇంకా చెప్పాలంటే అరణ్యంలో ఉండే క్రూర మృగాలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, విషపురుగులు ఉంటాయి. అలాంటి వాటిలో సునాయాసంగా మనం నడిచిపోవడానికి ఆయన మార్గం, త్రోవ సరళం చేసినట్టు. అవును, మన దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరని నేల మీద తన జనులను నడిపించిన మహాపరాక్రమ బలశౌర్యం కలిగిన దేవుడు. కనుక మన జీవితము ఎండిపోయిన జీవితంలా ఉందా, ఎడారిలా ఉందా? నదులను పారజేస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు! మరి సముద్రాన్నేమో ఆరని నేల చేస్తున్నాడు, ఎండిన జీవితాలలో ఏమో నదులను పారజేస్తానంటున్నాడు. అలాగే అరణ్యం లాగుందా? మన చుట్టూ విష వలయాలు కమ్ముకొని ఉన్నాయా? ఇక నీకు ఏ సహాయం దొరకదు, ఎక్కడ లేదని అంటున్నారా? అటువైపు చూడక వాటన్నిటిని మించిన ఆ దేవాది దేవుడు చూద్దాము. మరి ఈ చివరి పునరుద్ధాన దినంలో మన దేవుడు పునరుద్ధానుడు గనక మరి మనము ఆరాధించే దేవుడు మరణాన్ని జయించి ఆయన కుడిపార్శ్వమందు, ఎవరు? తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉండి జయ జీవితాన్ని పొందుకొని ఆయన యుద్ధకు రావాలని ఎదురు చూస్తున్నాడు. కనుక మీరు నేనైనా మన జీవితంలో ఆయన చేసే ఆ నూతన క్రియ కొరకు ఎదురు చూద్దాము. నమ్ముట మన వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే. ఆయన యుద్ధకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు, ఆయన అడుగు లేక వెతుకు వారికి ఫలం దయచేస్తారని నమ్మవలని కదా. అవును, మన రక్షకుడు ఈ లోకంలో ఉన్నప్పుడు అద్భుత ఆశ్చర్యకాలు చేసేటప్పుడు ఆయన యుద్ధకు ఎందరు వచ్చినా, ఎందరు స్వస్థత పడుతున్నప్పటికీ మీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక అని అన్న రీతిగా, అలాగనే ఈరోజు మనం నమ్ముదాము. ఆయన చేసే ఆ నూతన క్రియను మనం పొందుకుందాము, గొప్ప సాక్షులుగా జీవిస్తాము, అనేకులను కూడా ఆయన వైపు త్రిప్పుదుము గాక. అలాగనే మరి ఈ వాక్యాన్ని మన హృదయములకు తీసుకొని ఇది నా కొరకే అన్నట్టుగా మరి దేవుని స్తుతించడం గాక. దేవుడి మాటలను దీవించి మనందరి వెనుకలో ఫలింప చేయను గాక. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడు మా పరలోకపు తండ్రి, మీకే వేల కోట్ల కృతజ్ఞత వందనాలు. అవును నాయన, ఎండిన మరి ఎడారిలాగున్న మా జీవితాల్లో అయ్యా జీవజల నదులను ఉపక చేసే దేవుడు అయ్యా, అరణ్యంలాగా ఆరిపోయి ఉంది. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి విష పురుగుల లాంటి మనస్తత్వాలైన మనుషుల మధ్య ఉన్నామేమో, కానీ త్రోవ కలగచేసి నీ దక్షిణ హస్తంతో మమ్మల్ని నడిపించే దేవా నీకు స్తోత్రం. మా జీవితంలో నూతన క్రియకై కృతజ్ఞతలు చెల్లిస్తూ అయ్యా నమ్ముతున్నాము, మేము గొప్ప వాటిని పొంది నేను స్తుతించే కృప దయచేయమని యేసునామమున అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఏమైనా ప్రార్థన అవసరాలతో ఉంటే మాకు సంప్రదించండి. మా ఫోన్ నెంబరు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కనుక ఆ ఫోన్ నెంబరు సంప్రదించండి. అలాగే మినిస్ట్రీ యొక్క జీసస్ సాల్వేషన్ గాస్పల్ మినిస్ట్రీని కూడా మీరు ప్రార్థనలో పెట్టి పట్టుకోండి. జీమెయిల్ కూడా ఉంది దానికి, కాబట్టి ఆ మినిస్ట్రీకి కూడా మీరు మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు, ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.